అందేశ్రీ అంటేనే ఒక మాట పాటల పుట్ట. ఒక కొత్త కళాకారుడు పాత కళాకారుడు ఏ మాత్రం భేదం లేకుండా ఓడిలను చాచి సజెషన్ ఇచ్చి సలహాలు ఇచ్చి చెయ్యి పట్టుకొని తల్లి బిడ్డని విధంగా నడిపిస్తూ అలా నడిపించిన వ్యక్తులలో నేను ఒక 25 సంవత్సరాల పరిచయంలో. ఎందుకంటే నన్నటోడు భిక్షు నాయక్ అంటే ఒక బంజారా బిడ్డ. భిక్షు నువ్వు పాడుతున్నావు ఆడుతున్నావు ఇంకా గొప్పగా ఇలాని కొత్త కొత్త అడుగులు కొత్త కొత్త పాటలు సజెషన్ సలహాలు ఇచ్చిన వ్యక్తి. అలాగే నాకు తనకున్నటువంటి బంధం అంటే బావా బామర్దులుగా బావా అనేవాడిని బామర్ది అని చెప్పి చాలా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను చూసేవాడు. ఆయన ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యత ఆయన నీడలోనే వెదిగిన వాళ్ళలో నేను కూడా ఒకని. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పోరాటంలో ఆ ఉద్యమాన్ని కూడా మేము కలిసి ఎన్నో ఊర్లు తిరిగి పాట పాడిన రోజులు. ఈ రోజు మనం అనుకున్నటువంటి తెలంగాణ ధూమ్ధామ్ అని ఏదైతే ఉందో మొదటిగా తన నోటి నుండి విన్నటువంటి పదమే. దాన్ని వాళ్ళ మన రసమై బాలకృష్ణ మన అందరూ కలిసి దాని వాళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమంలో ఆ నినాదం ఉపయోగపడ్డది. అందరు కష్టపడ్డారు, తెలంగాణ వచ్చింది. కానీ అప్పుడు ఆ సమయంలో తను రాసున్నట్టుకున్నటువంటి పాట జయ జయ హై తెలంగాణ జననీ జయ కేతనం అని చెప్పుకున్నటువంటి పాటకు నిజమైన ఆనందం ఎప్పుడైనా దక్కిందా అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చినాక తనకు దక్కిందని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వేదికలో జయ జయ హై తెలంగాణ అని పాట వస్తుంటే వేదిక మీద కూర్చొని తను చేయెత్తుతూ తను కన్నీళ్లు గారుతూ ఆ పాటను చేతుకో ఈ జీవితానికి చాలురా అని చెప్పి నిజంగా బతికి ఉన్నప్పుడే సంతోషం ఆనందం చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అందశ్రీ గారే. అది తనకు దక్కింది. తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన సాహిత్య లోకంలో అందశ్రీ గారి కృషి చాలా అద్భుతమైనది, అసమానమైనది. ఈరోజు అందశ్రీ గురించి మాట్లాడాలంటే తెలుగు భాషలో భాష సరిపోయినటువంటి వ్యక్తి, ఒక శిఖరం, తెలుగు సాహిత్య లోకంలో ఒక పెద్ద శిఖరం. ఆ శిఖరం కూలిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా మనం తెలుగు ప్రజల్ని బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి తరం నాయకులు చెరబండరాజు సుబ్బారావు పాణిగ్రాహి అయితే దాని కొనసాగింపుగా వచ్చినటువంటి వాళ్ళు అందశ్రీ, గద్దరన్న, తర్వాత అరుణోదయ రామారావు, సంతోష్ అన్న వీళ్ళందరూ ఎవరు తక్కువ కాదు. ఎవరికి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం సమస్య కారణమైంది, పరిష్కారమైంది, పరిష్కార మార్గంలో పరిష్కార ఆచరణలో మన బాధ్యత ఏందనేది ఎప్పటికప్పుడు నిర్ణయించుకొని ఆ ఉద్యమంలో తమ పాత్రను తమ బాధ్యతను నిర్ణయించుకొని కలిసి నడిచిన వాళ్ళు అందశ్రీ గారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర గేయంగా ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణ అనే పాట అది మామూలు పాట కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఊతలు ఊగిస్తూ ఉద్యమంలో భాగం చేసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ. అంతకంటే ముందు గద్దరన్నకు సంబంధించి కూడా చూసుకోవాలి. గద్దరన్న కూడా పొడుస్తున్న పొద్దువోలే నడుస్తున్న కాలమా వీర తెలంగాణ అని చెప్పి ఆయన రాసిన పాట తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసింది. ఆ గద్దరన్న, అందశ్రీ, అరుణోదయ రామారావు, సంతోష్ అన్న వీళ్ళందరూ కూడా ఉద్యమ సహచరులు. వీళ్ళ సహచర్యంలో వచ్చినటువంటి సాహిత్యం మామూలు సాహిత్యం కాదు. ఈ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సాహిత్యవేత్తల్ని ఒక అద్భుతమైన ఒక గొప్ప స్థాయికి లేపినటువంటి చరిత్ర వీళ్ళకందరికీ ఉన్నది. ఇప్పుడున్నటువంటి సాహిత్య లోకంలో మిగిలిన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, ఈ సాహిత్య లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అందశ్రీని, గద్దరన్నను, సంతోష్ను, అరుణోదయ రామారావును వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత సమర్థవంతంగా సాహిత్యాన్ని ప్రజలకు తీసుకుపోవడం కోసం, వీళ్ళ రాజకీయ లక్ష్యాన్ని ప్రజలకు తీసుకుపోవడం కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వారసులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ నాయకులుగా మేము ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం.